ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని విసర్జించుడి. ఆడేమో తిట్టి వస్తారు కదా, స్తోత్రం స్తోత్రం అని వస్తాం. మన కదా నాయన. ఇంట్లోనేమో జగడము, మందిరంలోకి వచ్చేస్తే చేతులు జోడించేది. ఆడ జగడము, ఈడ జోడింపు రెండు. అది కాదండి. వీళ్ళు ఇక్కడ గమనించండి. వీటన్ని ఇప్పుడు ఎవరు దేవుని విశ్వసించిన వారు, ప్రభువుని నమ్మినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు, ప్రభువును ఎరిగినామని చెప్పుకునేవారు చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా కోపము. ఉదయకాల సమయంలో ఎక్స్ప్లెయిన్ చేశాను కోపం గురించి. రెండవది ఆగ్రహము, మూడవది దుష్టత్వము, నాలుగవది దూషణ, ఐదవది మీ నోట బూతులు. వీటన్నిటిని మీరు విసర్జించుడి. ఇయే పులిపిండి అని అంటారు. ఇలాంటివి హృదయంలో పెట్టుకొని, ఇలాంటివన్నిటిని హృదయంలోనికి ప్రవేశింప చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేసేది, చేతులు ఆడించకుండా దయచేసి చేయొద్దండి. ఆ విధంగా నీ చేతులు పరిశుద్ధమై ఉండాలి. సంశయమును, సందేహములు లేకుండా పరిశుద్ధమైన చేతులతో మన ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలను గమనించండి. ఆడ చూస్తేనేమో భార్యని ఇంట్లో తిట్టే చూస్తుంది, అమ్మాయి ఇంట్లో పిల్లలందరూ కలిసే చూస్తుంది, వీడికొచ్చి ముఖాల మీదకొచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటారు. కనుక ప్రియులారా జాగ్రత్త. ఇలాంటి పులిపిట్లిని కలిగి ప్రభుని స్తుతించిన దేవుడు దాన్ని అంగీకరించండి. దేవుడు దాన్ని అంగీకరించారు. హృదయం శుద్ధి కావాలి. ఇవన్నీ సూచనలు ఏంటంటే ఆయన చెప్పేది ఒకటే, ప్రభువు చెప్పే మాట ఒకటే, నీ హృదయము. అందుకే హృదయం గురించి చాలా మాటలు చాలా సార్లు చెప్పాను. ఆదికాండం 8:1 ప్రకారం నరుని యొక్క హృదయం బాల్యం నుండి చెడది. గమనించండి. అదే రీతిగా మరి ఇర్మియా గ్రంథం 17:9 వచ్చిన ప్రకారం హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడేవాడు. నీ హృదయ స్థితి నీకు తెలుసు, కానీ దాన్ని బయటికి మనము చేయలేం. కానీ దేవుడు ఎరుగు. కానీ నీ హృదయాంతరంగాలను చూసేవాడు దేవుడు, నువ్వు హృదయ స్థితిని ఎరిగిన వాడు దేవుడు. కనుక నీ హృదయంలో ఇలాంటి పులిపిండి ఉన్నట్లయితే చిన్న పులిపిండి ముద్దంతా పాడు చేస్తాట. కనుక నీ జీవితంలో కూడా వీటిల్లో ఏది ఉన్నా, అంటే నాకు అవన్నీ ఏం లేవండి, మీరు చెప్పిన వాటిలో ఏం లేదు, ఒక్కటి ఉందండి. ఏంటది? కోపం మాత్రం చాలా ఉందండి. కోపం ఏం చేస్తుందంటే దేనికి నడిపిస్తుంది? ఆగ్రహానికి నడిపిస్తుంది. ఆగ్రహం